వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. పాకిస్తాన్కు యూఏఈ భారీ షాక్ ఇచ్చింది. వీసాలపై అనధికారిక నిషేధం విధించడంతో పాకిస్తాన్ వ్యాపారాలు, ఎగుమతులు, ఆర్థిక లావాదేవీలు కుప్పకూలుతున్నాయి. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బకెళ్తోంది పాకిస్తాన్. డాన్, ది ఎక్స్ప్రెస్ ట్రైబ్యూన్ మరియు పాకిస్తాన్ టుడే వంటి ప్రధాన పాకిస్తానీ మీడియా కథనాల ప్రకారం యూఏఈ వీసాల జారీలో తీవ్ర జాప్యం మరియు రద్దుల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని పాకిస్తానీ వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ అత్యంత కీలకమైన ఆర్థిక భాగస్వామ్య దేశమైన యూఏఈతో వ్యాపార సంబంధాలు, ఎగుమతులు దెబ్బతింటాయని వారు పేర్కొంటున్నారు. పాకిస్తాన్ కి యూఏఈ 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. వీరిద్దరి మధ్య దాదాపు 11 బిలియన్లు అంటే సుమారు 90,000 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుంది. కేవలం సరుకుల విక్రయానికే కాకుండా దుబాయ్లోని జెబెల్ అలీ పోర్టు ద్వారా ఐరోపా, ఆఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్ లోని ఇతర దేశాలకు తమ వస్తువులను ఎగుమతి చేయడానికి పాకిస్తాన్కు యూఏఈ ఒక ప్రధాన మార్గంగా ఉంది. యూఏఈ వీసాలు రాకపోవడంతో తమ ఎగుమతిదారులు, వ్యాపారులు అంతర్జాతీయ ప్రదర్శనలో పాల్గొనలేకపోతున్నారని, సమావేశాలు నిర్వహించలేకపోతున్నారని, కొత్త క్లయింట్లను సంపాదించుకోలేకపోతున్నారని పాకిస్తాన్ వ్యాపార సంఘాలు హెచ్చరించాయి. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్యం కోసం విదేశాల్లో పనిచేసే తమ పౌరులు పంపే నిధులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ప్రతి సంవత్సరం సుమారు 40 బిలియన్ల నిధులు ఈ రూపంలో దేశానికి వస్తాయి. ఇందులో గల్ఫ్ దేశాల వాటా చాలా పెద్దది. ఒక యూఏఈ నుంచి దాదాపు 9 బిలియన్లు అంటే 75,000 కోట్లకు పైగా పాకిస్తాన్కు వస్తాయి. ఒకవేళ కొత్త వర్క్ వీసాలు లేదా ఆ వీసా రెన్యువల్స్ పై నిషేధం పొడిగిస్తే భవిష్యత్తులో ఈ నిధుల ప్రవాహం తగ్గిపోతుంది. ఇప్పటికీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ పై మరింత ఒత్తిడి పెరుగుతోంది. పాకిస్తాన్ పౌరులపై అధికారికంగా ఎలాంటి వీసా నిషేధాన్ని యూఏఈ ప్రకటించినప్పటికీ వీసా స్క్రీనింగ్ ప్రక్రియను చాలా కఠినతరం చేసినట్లు పాకిస్తాన్ అధికారులు అంగీకరించారు. దౌత్యపరమైన మరియు అధికారిక వీసాలు జారీ అవుతున్నప్పటికీ మిగతా సాధారణ వర్గాలకు చెందిన వీసాల ఆమోదంపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనివల్ల పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా మారబోతుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.